బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా కావలిలో మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. ఓటర్లకు పంచేందుకు రెడీ చేసిన కొంతమంది వ్యక్తులు ఏకంగా మద్యం బాటిళ్లను బుడంగుంట సచివాలయంలోని వాటిని దాచిపెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ మున్సిపల్ అధికారులు తలుపులు తాళాలు బద్దలు కొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 43 మద్యం బాటిళ్లను ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఆ మద్యం బాటిల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మద్యం బాటిల్ ఇప్పుడు బయటకు వచ్చాయి. సో ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్ సందర్భంగా అభ్యర్థులు మద్యం బాటిల్ను అయితే డంప్ కింద పెట్టుకొని ఆ యొక్క అనుచరులకి పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గవర్నమెంట్ కార్యాలయాల్లో ఈ రోజు ఏదైతే కావలి బుడంగుంటకు సంబంధించినటువంటి సచివాలయం 17వ వార్డు సచివాలయంలో ఆ యొక్క మద్యం బాటిల్ అయితే ఒక కలకలాన్ని రేపాయి. అయితే ఆ మద్యం బాటిల్తో కూడా అక్కడ 10 రేషన్ బియ్యం బస్తాలు కూడా ఉండటం అక్కడ ఉన్నటువంటి ఎన్నికల స్క్వాడ్ కావచ్చు మున్సిపల్ అధికారులు అయితే గమనించినటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ సచివాలయానికి గత 2 రోజులుగా తాళాలు వేసి ఉండడంతో అది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు సి విజువల్ ద్వారా ఇటు ఎన్నికల అధికారులకి తెలియపరిచినటువంటి అధికారులు నిన్న తెలియపరిస్తే ఈ రోజు వచ్చి అక్కడ ఆ యొక్క సచివాలయానికి తాళాలు వేస్తుండే సచివాలయాన్ని పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి మద్యం బాటిల్ని దాదాపుగా ఒక 3 సంబంధించినటువంటి ఆటోలకు సంబంధించినటువంటి మద్యం బాటిల్ అక్కడ భద్రపరిచిన క్రమంలో ఏదైతే ఎన్నికల స్క్వాడ్ వస్తుందని మున్సిపల్ అధికారులు వస్తున్నారని తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు అప్పటికప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలే ఈ యొక్క పని చేశారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడికి ఎన్నికల అధికారులు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి మద్యం బాటిళ్లన్నిటిని కూడా తరలించారు. లాస్ట్ లో యొక్క 43 మద్యం బాటిల్ మాత్రమే దొరికాయి. అదే విధంగా నిన్న సర్వేపల్లి నియోజకవర్గం పంటపాలెంలో కూడా దాదాపుగా 3 సుమోలకి సంబంధించినటువంటి మద్యం బాటిల్ని డంప్ గా పెట్టున్న పరిస్థితిని గమనించారు. అయితే గమనించిన క్రమంలో నిన్న అక్కడికి అధికారులు చేరుకునేటప్పటికే వైసీపీ నేత అయినటువంటి అక్కడ స్థానిక నేతగా ఉన్నటువంటి ఆ నేత ఇంట్లో నుంచి తరలించే క్రమంలో ఒక సుమోని పట్టుకోవడం జరిగింది. ఆ సుమోలో దాదాపుగా 8 మద్యం బాటిల్కి సంబంధించినటువంటి బస్తాలు దొరికాయి. అదే కోణంలో ఈ రోజు బుడంగుంటలో దొరికినటువంటి మద్యం బాటిళ్లతో ఇటు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు భారీగా ఈ యొక్క మద్యాన్ని దాచి ఉంచారని చెప్పి ఇటు టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బుడంగుంటలో స్థానిక నేతలు అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్థానికులే గుర్తించి ఈ యొక్క సివిజువల్ ద్వారా అక్కడ కంప్లైంట్ ఇవ్వడంతో ఒక బుడంగుంటలో ఇంకా ఎక్కడైనా మద్యం బాటిల్ ఉన్నాయని కూడా ఇటు ఎన్నికల స్క్వాడ్ ఇటు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో మద్యం బాటిళ్లు భారీగా దొరుకుతున్నాయి. అయితే ఎన్నికల అధికారులు మటుకు చూసి చూన్నట్టు అక్కడెక్కడ వదిలేస్తున్నారని కూడా స్థానికులు ఆగ్రహం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క మద్యం బాటిల్లో నిన్న ఈ రోజు వరుసగా దొరకడం, అందులో సచివాలయంలో ఏదైతే పేదలకి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో సేవలకు అందించేటువంటి సచివాలయంలో మద్యం బాటిల్ ఉండడంతో ఇటు అక్కడ ఉన్నటువంటి అధికారులందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సచివాలయంలో ఈ మద్యం బాటిల్ దొరకడంతో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సచివాలయం కాకుండా మిగతా అనుమానంగా ఉన్నటువంటి సచివాలయాలన్నిటిలో కూడా ఈ యొక్క మద్యం బాటిల్ ఏదన్నా దాచిపెట్టారని చెప్పి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికులే గుర్తించి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులని అక్కడ అధికారులు కూడా పోగొట్టడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ యొక్క మద్యం బాటిల్ కలకలం అయితే నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రియా. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.